ఇప్పుడు మనం నెక్స్ట్ చూసే సినారియో ఏంది అంటే, ఒకటే ఆబ్జెక్ట్‌కి మల్టిపుల్ లొకేటర్స్ ఉంటే సారీ, ఒకటే లొకేటర్‌కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనం ఎట్లా డీల్ చేస్తాము అన్నదానికి సెకండ్ వే యూజింగ్ ఏ ఫైండ్ ఎలిమెంట్స్ కమాండ్. సో, ఇదిగో ఇక్కడ ఇప్పుడు నేను ఐయామ్ జస్ట్ రీక్రియేటింగ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌లో ఇక్కడికొచ్చి చూసేసరికి ఈ ఇండెక్స్ అయితే మనం స్పెసిఫై చేసాం కదా! లెట్స్ డిలీట్ దట్ పర్టిక్యులర్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ అవసరం లేదు. అండ్ ఈ క్లిక్ కూడా మనకి అవసరం లేదు. ఫైన్. ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్ అని ఇచ్చాను. ఎలిమెంట్ అంటే ఒక్క ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేస్తది. ఫైండ్ ఎలిమెంట్స్ ప్లూరల్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఈ లొకేటర్ తో నీకు ఎన్నైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అన్నిటిని తీసుకురా. ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అన్న యొక్క కమాండ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తుంది అన్నమాట. సో దానికోసం లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అంటే గనక కలెక్షన్స్ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ వాల్యూస్ ని ఇది అవుట్కమ్ కింద తీసుకొస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం వాటి మీద ఒక సింపుల్ ఫర్ లూప్ వాడితే సరిపోతుంది. ఫర్ ఇంట్ I is equal to 0, I less than options dot size I plus plus. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆప్షన్స్ డాట్ గెట్ ఆఫ్ I డాట్ గెట్ టెక్స్ట్ అన్న కమాండ్ యూస్ చేస్తున్నాం. ఆప్షన్స్ అన్నది మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్. ఈ మల్టిపుల్ వెబ్ ఎలిమెంట్స్ లో ఒక వెబ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఆ వెబ్ ఎలిమెంట్ మీద ఉన్న టెక్స్ట్ ని నువ్వు తీసుకురా అని చెప్తున్నా. తెచ్చి ఐఎమ్ స్టోరింగ్ ఇట్ హియర్ ఇన్ స్ట్రింగ్ p1 అన్న వేరియబుల్ లో ఆ టెక్స్ట్ ని స్టోర్ చేశాను నేను. ఓకేనా? అండ్ ఆ టెక్స్ట్ స్టోర్ చేసి ఇఫ్ p1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్, దాని మీద వచ్చిన టెక్స్ట్ కనుక నీకు ప్రొఫైల్ అయితే, ఓకే, దాని మీద వచ్చిన టెక్స్ట్ కనుక నీకు ప్రొఫైల్ అయితే, సో ఇదిగో ప్రొఫైల్ కి మనకి ఏముందండి టెక్స్ట్, ఇదిగో ప్రొఫైల్ కి మన దగ్గర ఉన్న టెక్స్ట్ ఇది ప్రొఫైల్. సో దాని మీద ఉన్న టెక్స్ట్ కనుక నీకు ప్రొఫైల్ అయితే దెన్ ఆప్షన్స్ డాట్ గెట్ ఆఫ్ I డాట్ క్లిక్, ఆ పర్టికులర్ ఆప్షన్ ని నువ్వు క్లిక్ చేసి ఈ యొక్క లూప్ ని బ్రేక్ చేసేయి అంటున్నాను. సో ఇదిగో ఫస్ట్ ఏం చేస్తుంది, లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ టెక్స్ట్ తెచ్చుకుంటది. ఆ టెక్స్ట్ గనక ప్రొఫైల్ కి ఈక్వల్ ఉంటే లోనికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. మళ్ళా సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ ప్రొఫైల్ ఉంటే లోనికి వెళ్తుంది. థర్డ్ దానికి ప్రొఫైల్ ఉంటే లోనికి వెళ్ళి ఆ ఆప్షన్ ని క్లిక్ చేసి ఈ లూప్ నుంచే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అని చెప్పేసి అని అనుకున్నాను అనుకోండి, ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మన యొక్క డిజైర్డ్ వాల్యూకి నావిగేట్ అవ్వడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే అన్నమాట. ఓకే, ఒక ఫర్ లూప్ పెట్టుకుని ఆ ఆప్షన్స్ అన్ని రిట్రీవ్ చేసుకుని ఒక ఫర్ లూప్ పెట్టుకుని ఆ ఫర్ లూప్ లోంచి మనం ఇండివిజువల్ వాల్యూస్ ని రిట్రీవ్ చేసుకుని ఒక దాని మీద క్లిక్ యాక్షన్ జరగడం కోసం చేసే ఒక వే. సో ఎయిదర్ ఫర్ లూప్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా మనం అల్టిమేట్లీ యూజ్ చేసుకునేది ఇందాక ఎక్స్పాత్ ని ఇండెక్స్ యూజ్ చేసి రాయడం ఎట్లాగైతే చేసామో ద సేమ్ వే యూ నీడ్ టు డీల్ విత్ ఇట్ మాట. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో ఇట్లా మనం ఫర్ లూప్ అయితే క్రియేట్ చేసుకుంటామంట. ఓకే, పర్ఫెక్ట్. సో మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఎయిదర్ ఫర్ లూప్స్ రాయొచ్చు, లేదా ఎక్స్పాత్ ప్రిసైజ్లీ మన యొక్క డిజైర్డ్ ఇండెక్స్ పెట్టుకుని అట్లా అన్నా డీల్ చేసుకుంటే ఒకటే లొకేటర్ తో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు యునిక్ వేని తీసుకురావచ్చు. అన్నిటికంటే సింపుల్ వే దీంట్లో ఏంది అంటే ఎక్స్పాత్ కరెక్ట్ గా ఇండెక్స్ పెట్టేయడం అన్నది డామ్ ఈజియెస్ట్ ఆప్షన్ అన్నమాట. కానీ రియల్ వరల్డ్ లో ఇండెక్స్ పెట్టడం అనేది సజెస్టెడ్ కాదు, ఎందుకంటే మధ్యలో సేమ్ లొకేటర్ తో ఇంకొక ఆబ్జెక్ట్ వస్తే ఇండెక్స్ అన్నది చేంజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కష్టమైన 2 లైన్ల ప్రోగ్రామ్ ఎక్కువైనా సరే ఈజీగా ఉండే వే ఇది. ఎందుకంటే ఈ లొకేటర్ తో ఎన్ని ఆబ్జెక్ట్లు అయినా రాని ప్రతి దాని మీద నుంచి టెక్స్ట్ తెస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 3 ఉన్నాయి, ఫ్యూచర్ లో వాళ్ళు 30 యాడ్ చేయనివ్వండి, బట్ ఈ ప్రోగ్రామ్ అయితే ఎప్పుడైనా సరే వర్క్ చేస్తుంది మాట డైనమిక్ వేగా.
ఓకే, పర్ఫెక్ట్, డన్ ద డీల్ అండి.